భారత క్రికెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చకు దారితీశాయి. రీసెంట్గా బీబీసీ స్పోర్ట్స్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్రియన్ లారా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ తన డిసప్పాయింట్మెంట్ను తెలియజేశాడు. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత క్రికెట్కు మంచిది కాదని, అవి భారత క్రికెట్కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని చెప్పాడు. ఇంకా అతను మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ హయాంలో టీమిండియా కేవలం టీ20 క్రికెట్లో మాత్రమే రాణిస్తోంది. అది కూడా వ్యక్తిగత ప్రదర్శనల మీదే ఆధారపడి గెలుస్తోంది. అంతేగాని టీమ్గా కలిసికట్టుగా ఆడడం లేదు. మరోవైపు భారత్ జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్లో చాలా పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఒకప్పుడు సొంత గడ్డపై భారత్ను ఓడించడం కోసం అపోజిషన్ టీమ్స్ 100 రకాల వ్యూహాలతో రావాల్సి వచ్చేది. అయినా ఓడించడం సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏ జట్టు వచ్చినా భారత్ను ఈజీగా వైట్ వాష్ చేస్తోందని లారా ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితి భారత క్రికెట్కు తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించాడు. ఇంకా లారా ఏం చెప్పాడంటే, భారత క్రికెట్ను కాపాడాలంటే బీసీసీఐ వెంటనే గౌతమ్ గంభీర్ను కోచింగ్ సెటప్ నుంచి తప్పించాలి. ఆ విషయంలో ఆలస్యం చేస్తే అది భారత క్రికెట్కు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన హెచ్చరించాడు. ప్రస్తుతం లారా చేసిన కామెంట్స్ భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే కోచ్గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు, టీం సెలక్షన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్పై ఈ వ్యాఖ్యలతో మరింత ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల మధ్య గౌతమ్ గంభీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. బ్రియన్ లారా వంటి దిగ్గజం నుంచి వచ్చిన ఈ హెచ్చరికలు భారత క్రికెట్ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి.